వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి వైల్డ్ కార్డ్ చేతిలో ఎలిమినేషన్ అయితే జరిగిందండి. సో చాలా అన్యాయం అనిపిస్తుంది. శ్రీజాకు ఓటింగ్ పెరిగింది, వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టడం ఏంటో అంటే టీఆర్పీ కోసం మన దక్కన ఇవ్వాలి కదా. ఇప్పుడు సీజన్ అంతా అస్సాం వెళ్ళే దారిలో కొంచెం 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 స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంది కాబట్టి దాన్ని పైకి ఎక్కించాలి కాబట్టి సో మొత్తంకి శ్రీజాని ఎలిమినేట్ చేశారు. ఏంటంటే ప్రాసెస్ చెప్తా వినండి. సో నేను అందరి లెక్క ఫస్ట్ లైక్ చేయను, కొంచెం అది అర్థం చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. అందరు ప్రోమో చెప్పి అది చెప్పి ఇది చెప్పి లాస్ట్కి ఎలిమినేషన్ చెప్తున్నారు. నేను అట్లా కాదండి. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు ప్యాషన్తో చేస్తున్నా కాబట్టి కొంచెం నేను కూడా ఉన్నాను ఒక రివ్యూ అని కొంచెం కొంతమందికి అర్థమవుతుంది. ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ. సో ఏంటంటే మనకి డీమాన్ అండ్ సుమన్ శెట్టి ఇంకా శ్రీజ ముగ్గురిని వైల్డ్ కార్డ్స్ టాస్క్లు ఆడి శ్రీజాని ఎలిమినేట్ చేశారంట. ముందే సంజన రీతును కూడా సేవ్ చేశారంట. సో వీళ్ళు ఏంటంటే పవర్ అస్త్ర ఉపయోగించి సంజనానేమో ఓటింగ్ పరంగా సేవ్ చేశారు, రీతును వచ్చేసి పవర్ అస్త్ర వాడి చేసి ఉంటారు. మనకి ఇమాన్యుయల్కి వచ్చింది కదా 2 ప్రోమోలు, ఆ ప్రోమో కూడా నేను రివ్యూస్ చేశాను ఆల్రెడీ. మీకు నచ్చితే అవి కూడా చూడండి. నాది ఎక్కువ లాగ్ ఉండదు, 5 minutes 4 minutes అట్లా ఉంటుంది, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. కాకపోతే శ్రీజాని కావాలని తీసేశారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ సీక్రెట్ రూమా అంటే సీక్రెట్ రూమ్లో పెడతారా, మరి డబుల్ ఎలిమినేషన్ కదా, ఇంతమంది 6 members వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే మరి పెడతారో లేదో. పెడితే మరి గేమ్ ఏ విధంగా మారుతుంది అనేది కూడా చెప్పలేము. మొత్తానికైతే శ్రీజ ఎలిమినేటెడ్ అనే కన్ఫామ్గా తెలుస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఏంటంటే మనకు ఫ్లోరా ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఫ్లోరాకి రీతుకి ఎవిక్షన్ బోర్డ్స్ వస్తే వాళ్ళే ఓటింగ్ లేనట్టు కదా. మరి వీళ్ళు ఏంటంటే కొత్తగా ప్లాన్ చేశారనమాట. అంటే వీళ్ళు బిగ్ బాస్కి వచ్చే ముందే వీళ్ళని అగ్రిమెంట్ పైన సైన్ చేయించుకున్నారంట. ఏదైనా జరగచ్చు, దానికి రెడీ అయితేనే మీరు బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఒక 48 pages డాక్యుమెంట్ పైన సైన్ చేయించుకున్నారు కదా మన కామనర్స్ని. సో కాబట్టి ఎలా అయినా మేము తీసేస్తాము. కానీ ఆ అమ్మాయి యాక్చువల్గా ఫస్ట్ 2 weeks ఓనర్గా ఉన్నప్పుడు చేసిన బిహేవియర్ లేదు, మారింది, చాలా మారింది. అప్పుడు ఏంటంటే షాకిని డాకిని ఆత్మ ప్రేతాత్మ ఇవన్నీ వచ్చాయి ఓకే, కానీ రోజుకొక విధంగా బిగ్ బాస్ షో గేమ్ అనేది మారుతుంది. వాళ్ళు కూడా మారుతారు గేమ్ని బట్టి, హింట్స్ని బట్టి. శ్రీజ ఎప్పుడైతే హింట్ని పసిగట్టిందో అప్పటి నుంచి మారడం స్టార్ట్ చేసింది. సో మారడం స్టార్ట్ చేసినా కూడా వైల్డ్ కార్డ్స్ చేతిలో ఏంటంటే ఒక కామనర్ అన్న మరి ఏ విధంగా చూస్ చేసుకొని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేశారో మనకు రేపు సండే ఎపిసోడ్లో వస్తుంది. ఈ రోజు వరకు మనకు 3 ప్రోమోలు ఏదైతే ఉందో పవర్ అస్ట్రా గురించి వస్తుంది, అలాగే ఎవిక్షన్ బోర్డ్స్ గురించి వస్తుంది. ఇదే అనమాట ఈరోజు. సో ఇంకా సండే ఎపిసోడ్లో ఇవన్నీ మనకు ప్లే అవుతాయి. ఇంకా షాకింగ్ అండ్ షేకింగ్ రేపు సండే స్టార్టింగే మన ఫ్లోరాని పంపించేస్తారు. సండే ఎండింగ్లో మనకు శ్రీజాని పంపించేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.